రాజమహేంద్రవరం ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు వాలంటీర్లకు అధికారంలోకి వస్తే 10,000 ఇస్తారని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డివైఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ వి రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు టి రాజేష్లు పత్రికా ప్రకటనలో డిమాండ్ చేశారు. శాసన మండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి వాలంటీర్లు లేరు అని చెప్పడం సరైంది కాదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగిస్తున్నట్లుగా జీవో విడుదల చేయలేదని, అలాంటప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేదు అని మంత్రి ప్రకటించడం బాధ్యతారహితమన్నారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లు అందరికీ 10,000 రూపాయలు ఇస్తారని మాయమాటలు చెప్పి ఇప్పుడు సైలెంట్గా ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితో కొంతమంది రాజీనామా చేస్తే రాష్ట్రంలో 1,00,000 మంది రాజీనామా చేయకుండా ఉన్నారని తెలిపారు. వెంటనే అందరినీ విధుల్లోకి తీసుకుని చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వాలంటీర్లతో కలిసి కూటమి ప్రభుత్వంపై పోరాడడానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి గారు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ అనేది మాకు తెలియదు అనేది చెప్పడం చాలా దుర్మార్గం. గత ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థని 2,60,000 మందికి రిక్రూట్మెంట్ చేసుకుంది, దాన్ని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళని 10,000 ఇచ్చి మేము నడిపిస్తామనేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయాలనేసి ఈరోజు డివైఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కానీ మాట్లాడడం అలా సరైంది కాదు. అలాగే ముఖ్యమంత్రి దీని మీద వెంటనే స్పందించాలనేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాలంటీర్ని కాపాడుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తామనేసి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం.